మన అభినవ కవి, ప్లీజ్ కమ్ సార్. ప్రణవ్ చాగంటి గారు, వెల్కమ్ టు అమీయా అండి. అందరికీ నమస్కారం. గురువు గారికి పాదాభివందనం. ఇలాంటి వేదికల మీద మాట్లాడే ముందు మనల్ని మనం పరిచయం చేసుకోవడం కనిష్ట సంస్కారం. రణ శరమ భిన్నవ కవి గళం ప్రమాద కరమ భిన్నవ కవి పథమే పదాల రథమణుచును కద మదం పరాజయము నర నరాన భయం ఇలా తలము నేడు దగాల మయం మృగాల వనముగ మలచిన ధనమే ఇలా కదలగ భిన్నవ కవి కలం పరారు భయం అపజయముల ద్వయమర దివాకరుడికి దురెట్టుపడు జలం నరాల అణువున ఒకటే పదం తెలుగు తెలుగు అను తన ప్రతి కన్నమర తెలుగు తనము తన కథనపు బలం. నేను ఒక తెలుగు ర్యాపర్ని. ర్యాప్ అంటే మనం బయట నుంచి తెచ్చుకున్నామనో మీరు పెద్దవాళ్ళందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను నమ్మే తెలుగు ర్యాప్ ఏంటంటే, అడ్డి గెదనన్ని కడ్డు వడ్డి జను నడ్డి గిన్నె తన్న మగ్గుడ్డ నుడ్డు గడ్డని నడయుడు గున్ వెడ్డ సిట్టి ముడ్డి తడ్డబడ్డ నడ్డు గిడ్డతో చెడిమ అడ్డుగుడి నెడలని. ఇది నా తెలుగు ర్యాప్ అంటే. ఇవాళ మనం అందరం ఇక్కడ కలుసుకోవడం నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఆయన గురువుగారి ముందు మాట్లాడడం అంటేనే సాహసం అనే చెప్పాలి. నేను చాలా గట్టిగా బలంగా నమ్మేది ఏంటంటే, మనం అందరం కూడా వీ షుడ్ రియలీ ఫీల్ ఫ్రమ్ ఇన్సైడ్. మన లోపల నుంచి మనం ఫీల్ అవ్వాల్సిన ఒక విషయం ఖచ్చితంగా ఉంది. ఏంటంటే, వీఆర్ ట్రూలీ బ్లెస్డ్ టు బ్రీత్ ద సేమ్ ఎయిర్ దట్ హీస్ బ్రీతింగ్. నాకు తెలుగు భాష అంటే ప్రేమ ఉండేది, తెలుగు భాషాభిమానం నాకు చాలా ఉండేది అని. సరే, అంటే నేను నా జీవితంలో నేను రాయడం మొదలుపెట్టే దగ్గర నుంచి నాకు గురువులు ఎవరు లేరు, కానీ ఆ భాష మీద అభిమానం అలాగే ఉంటుంది. అండ్ అలాగే చాలామందికి ఆ భాషాభిమానం లేకపోవడం కూడా నాకు భాష మీద అభిమానం ఇంకా రెట్టింపు అయ్యేలా చేసింది. కానీ చాలా పొగరగా ఉండేవాడనమాట. అసలు ఎవరు చూద్దాం, అసలు ఎవరెవరు ఉన్నారు తెలుగు భాషాభిమానం నాతో పోటీ ఎవరు తెలుగు మీద ఆ భాష అభిమానం ఉన్నవాళ్ళు. కానీ జొన్నవిత్తల గారి ఇంటర్వ్యూలు చూడడం కానీ, ఆయన చేసిన ప్రయోగాలు చూసిన తర్వాత ఐ వాజ్ ట్రూలీ హంబల్డ్. అది ఆ హ్యూమిలిటీని నేను ఎలా తీసుకున్నానంటే, భాషాభిమానం కాస్త ఆయన వల్ల భాష మీద పిచ్చి పట్టేలా చేసింది, ట్రూలీ బికాస్ ఆఫ్ హిమ్. కానీ ఆయన ఒక్కసారి కూడా కలవలేదు. ఎప్పుడో నేను ఏదో పాట చేసినప్పుడు, ఏదో టీవీ ఇంటర్వ్యూ వాళ్ళు నన్ను పిలిచినప్పుడు ఆయన్ని కూడా పిలిచి ఇలా యంగ్ ఆర్టిస్టులని ఆశీర్వదించడానికి ఆయన పిలిచారు. అప్పుడు ఆయన కలవడం అంతే. కానీ ఎప్పుడైతే ఆయన గురించి ఎక్కువ తెలుసుకోవడం జరిగిందో, అసలు అంటే భాషనే కాదు, ఒక కళకి మనం ఇంత ప్రాణం పెట్టచ్చు అని ఆయన్ని చూసి నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అది. భాష ముందుకెళ్ళగలదా చెయ్యగుంటే ప్రయోగాలు అనేవి లేకపోతే భాష అనేది ముందుకెళ్ళదు. సో ప్రయోగాలలో అసలు ఆయన స్థాయే వేరు. ఎన్ని ప్రయోగాలు చేశారంటే, తబలా చప్పుడిని పోలిన ఒక పద్యం రాయడం. అసలు తెలుగు ఈజ్ అ మ్యూజికల్ లాంగ్వేజ్. తెలుగు ఈజ్ ట్రూలీ అ మ్యూజికల్ లాంగ్వేజ్. అవి ఇలాంటి వాళ్ళ ప్రయోగాలు మనం చూస్తున్నప్పుడు, మనం తబలా సౌండ్ వినాలంటే, తమిళ మ్యూజిక్ వినాలంటే భాషలోనే మనం రాసిన దాన్ని బట్టి అది వింటేనే తబలా విన్నట్టు ఉంటుందని ఆయన చూపించారు. అసలు అంటే ఏంటి, ఆయనకు ఆ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే మన ముఖ్యంగా తెలుగు నేల ఎలా అంటే, ఏదైనా కొత్త ప్రయోగం చేస్తామంటే వెంటనే మనం తిరస్కరిస్తాం దాన్ని. అలాంటిది మనిషికి ఎంతో పట్టుదల, ఎంతో భాష మీద ఆ డెడికేషన్, ఆ పిచ్చి ఉంటే తప్ప ఎవరు ఏమనుకున్నా, ప్రయోగాలు ఎవరు స్వాగతించకపోయినా నేను నా ప్రయోగాలు నేను చేస్తూనే ఉంటానని వేరే లెవెల్ కమిట్మెంట్ టు ద క్రాఫ్ట్. అసలు ఇవన్నీ ఆయన అంటే అందుకనే చెప్తున్నాను, వీఆర్ ట్రూలీ బ్లెస్డ్ టు బీ ఇన్ ద సేమ్ రూమ్ యాజ్ హీ ఈజ్ అండ్ టు బ్రీత్ ద సేమ్ ఎయిర్ దట్ హీ ఈజ్ బ్రీతింగ్. మనం చాలామంది తెలుగులో గొప్ప కళాకారులు ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనం ఎప్పుడు వాళ్ళ అసలైన గొప్పతనం వాళ్ళ లేనప్పుడే మనం తెలుసుకుంటాం. కానీ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, ఐఎమ్ నాట్ గోన్ బీ దట్ పర్సన్. తెలుగు కళాకారులని, కొంచెం విశిష్ట కళాకారులని ఖచ్చితంగా మనం ఇప్పుడే గుర్తించాల్సిన అవసరం ఉంది.
సో ఇది అందరి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకునేది ఇదే. తెలుగు అంటే ప్రత్యేకించి ఇప్పుడు ర్యాప్ గురించి కూడా చాలామంది ర్యాప్ బయట నుంచి తెచ్చాం, బయట వేరే వాళ్ళని చూసి వెస్ట్ నుంచి మనం కాపీ కొట్టాం అది ఇది అంటే, ర్యాప్ అంటే ఏంటి? రిథమ్ అండ్ పోయట్రీ. రిథమ్ లేదా మన భాషలో పోయట్రీ లేదా? అసలు తెలుగు ర్యాప్ అనే ఒక కళ్ళకి తెలుగు ఎందుకు సరిపోదు? చాలా గుడ్డిగా అన్ని తిరస్కరించే బదులు జస్ట్ పే అటెన్షన్ టు వాట్ యూర్ సేయింగ్. ఐమ్ నాట్ సేయింగ్ ప్రతి ఒక్కళ్ళు తెలుగు ర్యాప్ వినాలి, చూడండి చూడండి అని అనట్లేదు. ఒకసారి చూడండి, చూస్తే ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరెవరి స్ఫూర్తి ఎక్కడి నుంచి వస్తుందో ఇవన్నీ మనకి క్లియర్గా అర్థమవుతాయి. ఈ ముగించే ముందు గురువు గారికి మళ్ళీ మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేసుకుంటూ, ఇంకా తెలుగు భాషని మీరు ఇంకా దీవించాలని, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని మీకు తెలియని కూడా తెలియదు నన్ను ఎంత ఇన్స్పైర్ చేశారు మీరు. మీకు యూ హ్యావ్ నో ఐడియా. బట్ ఆ ఇన్స్పిరేషన్ నేను పెట్టుకున్నాను, నాలోనే ఆ స్ఫూర్తి నేను పెట్టుకున్నాను. అది ఎక్కడ తీసుకెళ్లాలో అది నాకు తెలుసు, నాకు ఆ డైరెక్షన్ ఉంది. కానీ మీరు వేసిన ఆ పునాది, ఆ ఎక్స్పెరిమెంట్ అనేది ఏదైతే ఉందో, ఆ ఎక్స్పెరిమెంటల్ పోయిటరీ ఏదైతే ఉందో, అది దాని గురించి నాకు తెలిసి పిహెచ్డీలు చేయాలి ఆయన రాసిన వాటి మీద. ఈజ్ మోర్ దెన్ just a lyricist in Telugu film industry. So he has inspired me, and ఆ ఇన్స్పిరేషన్ నా గ్రోత్లో మీరు చూస్తారు ఖచ్చితంగా. మీరు గ్రోత్ ఎక్కడైతే అది చూస్తారో అది ఖచ్చితంగా ఈయన వల్ల. కానీ మన మధ్య కూర్చున్నారు ఈయన. జస్ట్ ఇమాజిన్. నమస్కారం. పోయట్రీ మనకి ఎంత అవసరమో ఇలాంటి ఆవేశం కూడా చాలా చాలా అవసరం, దాని ఆవశ్యకత చాలా ఉంది అని ఒక్కసారి మన తమ్ముడు, వయసులో మాత్రం పెద్దవాడు కాబట్టి తమ్ముడు అని చెప్తున్నాను, గుర్తు చేశాడు. మీరు చెప్తున్నాను ఇందాక, తన విపరీతమైన ఆవేశం ఉన్న మనిషి. ఆవేశం చాలా చాలా అవసరం. అంటే అందరూ శ్రీకృష్ణుడు ఉంటే అవ్వదు కదా, అప్పుడప్పుడు కొంతమంది భీముడిలో కూడా ఉండాలిగా. సో అటువంటి నవయువ భీముడు. ఎప్పుడు కలుస్తామో అన్నాడు కదా, ఇప్పుడే కలుస్తున్నాం మళ్ళీ. ఎప్పుడు ఒక కళకి ప్రధానమైనది ఏమిటంటే ఆవేశం. ఆవేశం లేకపోతే ఎలా ఉంటుంది? ముసలాళ్ళు పెళ్లి చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు 60 ఏళ్ళ తర్వాత చేసుకుంటున్నారు చూసారా, అన్నీ అయిపోయి. వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళు సంతోషించేది లేదు, వాళ్ళని చూసి ఎదుటి వాళ్ళు సంతోషించేది లేదు. అదే వయసులో ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకుని బిందులో ఉంగరం పడేసి తీయండి అని అంటే, వాళ్ళు తీస్తుంటే ఈ అమ్మాయి వాడి చేయి పట్టుకుందా, వాడి అమ్మాయి చేయి పట్టుకున్నాడా, లేకపోతే వాడు అమ్మాయి కోసం వదిలేసాడా, వాళ్ళ అనుకూలత ఏమిటి అనేది కాస్త అనుభవజ్ఞులు వాళ్ళ ముఖాలు చూసి కాస్త తెలుసుకుని ఆనందిస్తారు. ఈ ముసలాళ్ళు ఏమిటి వాళ్ళ ముచ్చట? ఏమిటి వాళ్ళ ముచ్చట? అందుకనే ప్రణయావేశం, ప్రేమావేశం అది ఉండాలి. ఒక తల్లి పిల్లవాడు అలా మెట్ట నుంచి పడిపోతుంటే గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని పట్టుకుంటుంది. అది ఆ మమతావేశం, వాత్సల్యావేశం. ఆవేశం లేకపోతే ఫీల్ ఉండదు మీకు. ఒక శిల్పి అలా చెక్కుతున్నప్పుడు చిన్న చిన్న ముక్కలు అలా ముఖం మీద పడిపోయి స్ఫోటకం వచ్చిన వాడల్లే అయిపోతాడు శిల్పి. మహాకళారాధన ఉన్నటువంటి శిల్పికి ముఖంలో ఇవన్నీ మచ్చలు వచ్చేస్తాయి. అయినా సరే వాడు పరమ సౌందర్యంతో వాడు ఒక ఊహా సుందరిని వాడు ఆరాధిస్తూ ఊహించుకుని అలా చెక్కుతాడు వాడు. కనుక ఒక ఉన్మత్త స్థితిలోనే పరమాద్భుతమైనటువంటి ఆవిష్కరణలు వస్తాయి శాస్త్రవేత్తలకు కానీ కవులు కళాకారులకు కానీ. కనుక ఆవేశముని ఎవడన్నా అని అంటే తప్పు అని అంటే వాడి తప్పు. దాని గురించి ఎక్కడ అసలు మళ్ళీ వెనక్కి తీసుకోవద్దు. ఆవేశం అనేది అందరికీ ఉండదు. ఆవేశం అనేది పాండవుల్లోనే భీముడికి ఉంది, మిగతా నలుగురికి అంత లేదు. అవునా? అందుకని ఎప్పుడు కూడా ఆవేశం, దీనికి ఎవడు ఏమీ చేయలేనటువంటి ఒక చిట్కా చెప్తా నేను. నన్ను అలా అటువైపు కనెక్ట్ చేసి నన్ను రక్షించినటువంటిది అమ్మవారు, దానికి కనెక్ట్ అయి ఉన్నా నేను. ఈ ప్రచండమైనటువంటి ఆవేశానికి చెక్కు చెదరని ధర్మానికి కనెక్ట్ అయి ఉంటుంది. ధర్మానికి కనెక్ట్ అయి ఉంటే నీ రెస్పాన్సిబిలిటీస్ కనుక నువ్వు దాని భుజాన వేసుకుని నీ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు,
స్నేహితుడితో బాధ్యత. నువ్వు ఏ బాధ్యతని ఆ బాధ్యతని నెరవేర్తిస్తూ నువ్వు ఒకటి రూపాయికి మనం ఆశించకుండా ధర్మంగా ఉంటే ఈ ఆవేశమే మహాశక్తి. ఆవేశం లేకపోతే యుద్ధం ఏం చేస్తాడు వాడు? మీరు చూసి ఎగిరి వాడు 30 మందిని 40 మందిని కొడుతున్నాడంటే బ్రూస్లీ ఎగిరి దాన్ని వాడు కొడుతున్నాడంటే ఎలా కొడుతున్నాడు, ఎలా సాధన చేశాడు. వాడు ఏమన్నాడు, మీ అందరికీ వాట్సాప్లో కూడా చూస్తూ ఉంటారు, 1000 రకాలుగా కిక్కులు కొట్టేవాడిని, కిక్ చేసేవాడిని నేను చూసి నేనేం పెద్ద ఆశ్చర్యపడను, ఒకే కిక్ని 10,000 రకాలుగా ప్రాక్టీస్ చేశాడంటే వాడి గురించి నేను జాగ్రత్తగా ఆలోచిస్తానన్నాడు. అంటే అదే మంత్ర జపం, అదే సిద్ధి. 1,00,000 జపం చేయాలి అన్నాడు ఒకే మంత్రం పట్టుకుని, 100 మంత్రాలు కాదు. అలాగే అలా చేయాలనంటే ఎంత ఆవేశం ఉండాలి, ఒక తపోదీక్ష కావాలంటే ఎంత ఆవేశం ఉండాలి. కనుక ఆవేశం అనేది చాలా గొప్పది. తెలుగంటే నాకు పిచ్చి అని నువ్వు అన్నావు, చాలా సంతోషం. ఒకడు ఎవరికన్నా ఏదన్నా ఇవ్వాలనంటే వాడి దగ్గర ఉన్నదే కదా ఇచ్చేది. నేనెంత పిచ్చివాడినో ఆలోచించండి. నన్ను చూసి అతనికి పిచ్చెక్కిందనంటే ఎవడన్నా తనకున్నదేగా ఇచ్చేది. నాకు 1000 కోట్లు ఉంటే నేను ఎవరైనా 2 కోట్లు దానం చేస్తాను, ఏదో గోశాల పెట్టుకున్నారు ఇచ్చారంటే. నాకు 1000 కోట్లు ఉంది కనుక నేను కూడా పిచ్చివాడిని. నాలోని మంచి నాకున్న పిచ్చి, నాలోని మంచి నాకున్న పిచ్చి, నా బ్రతుకు దిక్సూచి ఈ తెలుగు. కనుక నా కీర్తన అన్నమాట. నా పిచ్చి, నా మంచి, నా జీవితాన్ని నడిపే దిక్సూచి కూడా ఈ తెలుగు భాష. మీకు కూడా అదే కావాలి. తెలుగుకి విశేషమైనటువంటి సేవలు చేసి మీరు అనుకున్నటువంటి అన్ని సంకల్పాలు కూడా నెరవేర్చుకుని ఈ తెలుగులో ఒక మహోన్నతమైనటువంటి స్థాయిలో మంచి సత్కీర్తిని పొందాలని కోరుకుంటున్నాను. శుభం. మొత్తానికి సాయంత్రం సమమైన సమర్థవంతమైన ఆవేశానికి సమావేశమైంది. వేసావా ప్రాస